రామచంద్రపురం మండలంలోని మొచ్చిమల్లి గ్రామంలో ఉన్న శ్రీ శివాలయంలో నిర్వహించిన ఆలయ సంప్రోక్షణ మహోత్సవ కార్యక్రమం వేదోక్త మంత్రోచ్చరణల శైవ ఆగమ శాస్త్ర పద్ధతుల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి శివుని ఆశీస్సులు పొందారు. వేద పండితుల మంత్రోచ్చరణలతో ఆలయం ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. కలశాభిషేకం, మహామంగళహారతి కార్యక్రమాల్లో మంత్రి భక్తి పరవశంతో పాల్గొని శివనామ స్మరణతో పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ వేద సంస్కృతి మన భారతీయ ఆత్మకు ప్రాణం. దేవాలయాలు కేవలం ఆరాధనా కేంద్రాలు మాత్రమే కదా, అవి సమాజానికి ధర్మం, శాంతి, ఐక్యతను అందించే కేంద్రాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధి ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ముచ్చిమల్లి శివాలయం సంప్రోక్షణ గ్రామ ప్రజలందరిలో భక్తిభావాన్ని, శుభ సంకల్పాలను పెంపొందించిందని మంత్రి తెలిపారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అవసరమైన సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. స్వామివారు అమ్మవార్లు రథోత్సవ కార్యక్రమంలో భాగంగా దేవస్థానం నుంచి ద్రాక్షారావు నుంచి పురవీధుల్లో అంతా తిరిగి తదుపరి మాణిక్యాంబ అమ్మవారి పుట్టినైనటువంటి వేగాయమ్మపేటలో ఉన్నటువంటి ఆస్థాన మండపానికి చేరుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులు కూడా విశేషంగా పాల్గొనడం జరుగుతుంది. మంగళ వాయిద్యాలతో, కేరళ వాయిద్యాలు, కోలాటం తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ ఈ రథోత్సవంలో పాల్గొని ఈ స్వామి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతారు. ఈ క్షేత్రంలో స్వామివారు రథంలో వేయించేసి గ్రామం అంతా ప్రదక్షిణం చేసి గ్రామంలో ఉండే 50 మంది భక్తుల్ని ఆశీర్వచనం చేస్తూ నూతన దంపతులుగా పార్వతీ పరమేశ్వరులు ఇక్కడి నుంచి సమీప గ్రామం అయిన వేగాయమ్మపేట గ్రామం వెళ్ళి ఈ రాత్రి అక్కడ ఉండి ఆ ఊళ్ళో భక్తులను కూడా ఆయన అనుగ్రహించి మళ్ళా రేపు ఉదయం అక్కడి నుంచి బయలుదేరి ద్రాక్షారామ క్షేత్రానికి వచ్చి వసంతోత్సవం జరుపుకుని చక్ర స్నానం, త్రిశూల స్నానం చేసుకోవడం ఈ క్షేత్రం యొక్క గొప్పతనం. రథంతో శివం దృష్ట్వా కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అని శాస్త్ర ప్రమాణం. రథారూఢుడే ఉండగా శంకరుణ్ణి కానీ, పరమేశ్వరుని కానీ, విష్ణుమూర్తిని కానీ ఎవరైతే దర్శనం చేస్తారో వారి మనోరథాలన్నీ కూడా సిద్ధిస్తాయని చెప్పబడుతోంది. కాబట్టి ఈ ద్రాక్షారామ భీమేశ్వరుని రథోత్సవాన్ని ఏ భక్తులైతే చూస్తారో వారికి అనంతమైన శక్తి ఇవ్వడమే కాకుండా పునర్జన్మ లేకుండా చేస్తానని స్వామివారు మనకు భీమఖండంలో చెప్పినట్టుగా చెప్పబడుతోంది. కాబట్టి ఇటువంటి దివ్య మహోత్సవాన్ని 50 మంది భక్తులు కనులారా వీక్షించి రేపు జరిగే వసంతోత్సవంలో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పాత్రులై అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని స్వామిని మనసారా ప్రార్థన చేస్తూ